ఇండ్ల ప్రొసీడింగ్లు రద్దు తక్షణమే నిలిపివేయాలి. ఇందిరమ్మ లబ్ధిదారులకు వారికి వెంటనే ₹1,00,000 నష్టపరిహారం అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రైతులకు రైతు బంధు వెంటనే విడుదల చేయాలి. దళితులకు, మైనార్టీలకు సమానంగా ఇండ్లు మంజూరు చేయాలి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. శుక్రవారం వీణవంకలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్లు ఇచ్చి వాళ్ళ గుడిసెలు తొలగించుకొని కొత్త ఇండ్లు కట్టుకుంటున్న తరుణంలో ప్రొసీడింగ్లు క్యాన్సిల్ చేసిన అధికారులు. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ఇందిరమ్మ ఇండ్లపై అన్యాయం చేశారు. వీణవంక గ్రామంలో దాదాపు 29 మంది పేదలు ₹3 మిత్తి అప్పు చేసి ఇళ్లకు పిల్లర్స్ వేశారు. కానీ ఇప్పుడు వారికి ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్ ని రద్దు చేశారు. గత 20 సంవత్సరాల క్రితం ఇళ్లకు సిమెంట్ బస్తాలు ఇచ్చామని అధికారులు అబద్ధాలు చెప్పుతున్నారు. 20 ఏళ్ల క్రితం 5 సిమెంట్ బ్యాగులు ఇచ్చినందుకు ఇప్పటికే వారి పేరు కింద ఇండ్లు రద్దు చేశారా? కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చే ప్రభుత్వం రైతు బంధుపై మోసం రైతే రాజుగా భావించిన కేసీఆర్ రెక్కలు ముక్కు వేగలకుండా రైతు బంధు ఇచ్చారు. దళితులకు ఇల్లు ఇవ్వరా? దళిత బంధు పేరట ఓ గొప్ప సంకల్పానికి పునాది పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితుల పట్ల గౌరవం ఉంది. లబ్ధిదారులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి, మాజీ వైస్ ఎంపీపీ లత, ముసిపట్ల తిరుపతి రెడ్డి, సాదవరెడ్డి, PSCS చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, తాళ్లపల్లి మహేష్ గౌడ్, ఫోరం మధు, MD యాసిన్, రాపర్తి అఖిల్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. దళితులకి మేము ఇల్లు ఇయ్యము అని మీరు ఎక్కడైనా పెట్టిర్రా? ఇలా వాళ్ళు పేదవాళ్లే కదా, వాళ్ళకు కూడా ఎందుకు ఇల్లు ఇస్తలేరు? మరి ఇక్కడ ఉన్న పేద మైనారిటీలు వాళ్ళు ఇల్లు ఇప్పుకున్నారు. వాళ్ళ మీరు చూపించవచ్చు లబ్ధిదారు. నేనేం రాజకీయం చేస్తలేను. ఇలా నేను ఉన్న వాస్తవమే తీసుకొచ్చి లైవ్గా ఇక్కడ చూపిస్తున్నా తప్పితే నేను నా సొంత కవిత్వమో నేను రాజకీయమో చేస్తలేను. ఇలా మీడియా మిత్రులు అందరు కూడా ఉన్నారు, ఇక్కడ అన్ని ఛానళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ లైవ్గా మీరే చూస్తూ ఉన్నారు ఎంత ఇబ్బంది పడుతుర్రు, ఏ విధంగా ఇబ్బంది పడుతుర్రు ప్రజలు అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఎట్టు పరిస్థితిలా వాళ్ళకి గిట్లా మీరు ఇప్పుడు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు ఏ విధంగా క్యాన్సిల్ చేస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఇదే విధంగా చేస్తున్నారనేది నాకున్న సమాచారం. నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎగ్జాంపుల్లో ఒకటి చూపిస్తూ ఉన్నాను. మీరు గిట్లా వాళ్ళ క్యాన్సిలేషన్ చేస్తే మాత్రం నేను తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొన్న పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతాం, మిమ్మల్ని అడుగుతూ ఉంటే జైల్లో పెడతాం. నువ్వు ఎన్ని జైల్లో పంపినా, మా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, మమ్మల్ని జైల్లో పంపాలనుకున్నా కూడా నా హుజూరాబాద్ నియోజకవర్గ పేద ప్రజల కోసం నేను జైల్లో పండుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. కానీ ఎట్టు నిక్కయ్యాలా ఉన్నాం. ఇలా మీడియా మిత్రులు నాతో ఉన్నారు. సారు మీరు కళ్యాణ లక్ష్మి చెక్కు కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,116 మీరు ఇస్తా ఉన్నారు. మరి వాళ్ళు ఇస్తా అన్న తులం బంగారం ఏదని అడుగుతూ ఉన్నారు. ఇవాళ వీణవంక మండలంలో ఇలా అన్ని ఊర్లకి నేనే స్వయంగా తిరిగి మా CMRF చెక్కులు పోయి ఇచ్చొస్తా ఉన్నాం. ఆ CMRF చెక్కులలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న దాంట్లో 60 నుంచి 70% వరకు CMRF చెక్కులు వచ్చేటి. ఇలా కేవలం 15 నుంచి 20% మాత్రమే ఇస్తారు వాళ్ళు హాస్పిటల్ పెట్టుకుందానికి. ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి గారు? మార్పు అంటే ఇదేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇదేనా మార్పు అంటే అని చెప్పిన నియోజకవర్గంలో దాదాపు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, 40,000 మంది ఇల్లు, 40,000 హౌజెస్, 40,000 మంది ఎలిజిబిలిటీ ఉందని మీ రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వమే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినవి కూడా మీరు క్యాన్సిల్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఏం తప్పు చేసిర్రు? పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి మీరు వీళ్ళని మీకు నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి. మీకు నా మీద కోపం ఉంటే నన్ను జైలు పంపాలనుకుంటే నన్ను పంపండి. కానీ నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజల మీద కోపం తీర్చుకోకండి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్తాను. ఏ శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు పాపం పేదవాళ్ళు, దీంట్లో రాజకీయం చేయొద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాను. నేను దయచేసి చెప్తా ఉన్నాను, మా జిల్లా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మా జిల్లా మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మండల్లో ఉన్న MPDO గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, చెప్తా ఉన్నాను, మీరు ఇదేందో సరి చేసుకోండి. మీరు వారం 10 రోజుల లోపలనే ఇదేదో సరి చేసుకొని వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వండి. లేకపోతే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా తీసుకొని రోడ్డు మీద నేను కూర్చుంటా ధర్నాకి అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను.
తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నా నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ చేసిన ప్రతి ఊర్లో కూడా మీరు బిల్లులు బేస్మెంట్ వాళ్ళు అప్పులు తెచ్చుకొని 3% అప్పులు తెచ్చుకొని వాళ్ళు ఇల్లు కట్టిర్రు, బేస్మెంట్లు కట్టుకుర్రు. వాళ్ళకి ఇంకా మీరు డబ్బులు ఇవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. అదేవిధంగా మీరు ఎవరెవరికైతే మంజూరు పత్రం ఇచ్చిండ్రో ఆ మంజూరు పత్రంలో కూడా వాళ్ళకి అడ్వాన్స్ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి పత్రంతో పాటు ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయండి. వాళ్ళు పేదవాళ్ళే అని చెప్తా ఉన్నాం. వాళ్ళు పేదవాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఏడు నుంచి తెచ్చుకొని పెట్టుకుంటారు? ఆ బేస్మెంట్ కూడా కట్టుకునే డబ్బులు వాళ్ళకి లేవు. మీరు చేయబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న చూసిర్రు, ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతాం. నిన్నగాక మొన్న ములుగులో చూసిండ్రు, సీతక్క గారి నియోజకవర్గంలో ఒక అబ్బాయి పాపం యువకుడు, నేను పేదవాడిని, నాకు ఇల్లు ఎందుకు ఇస్తలేరు అంటే, ఉట్టి కాంగ్రెస్ నాయకులకే ఇల్లు ఇస్తారా, మరి అందరికి ఇస్తామని చెప్పిండ్రు, ఎందుకు ఇస్తలేరు అని ఒక చిన్న పోస్ట్ వాట్సాప్లో పెట్టి ప్రశ్నిస్తే ఏం చేస్తారండి? రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు తీసుకోపోయి చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ టార్చర్ పెట్టించారు. మంత్రి గారి ఆదేశాల మేరకు పెట్టిస్తే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయిండు. దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టుడు కాదు, ఇలా ఖచ్చితంగా సీతక్క గారి మీద ఇలా కేసు బుక్ చేయాలి, మర్డర్ కేసు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇలా మీరు చేసిన హరాస్మెంటే, మీకు సంబంధించిన కార్యకర్తలు చేసిన హరాస్మెంటే. నాకు రాలేదు, ఎందుకు ఇస్తలేరు, నేను పేదవాడిని, కట్టుకుంటాము, నాకు ఎందుకు శాంక్షన్ కాలేదు అని అడుగుతూనే మీరు కేసులు పెడతారా? అధికారులకు కూడా చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను, మీరు ఎక్స్ట్రాలు చేయకర్రీ, మీకు అవసరం లేదు. మీరేం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని తిరుగుతలేరు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నది ఉన్నట్టు చేయర్రి. కానీ మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉండంటే ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తా ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.